నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హెయిర్ చాలా ఇంపార్టెంట్, అందులోనూ హెయిర్ కలర్ మెయింటైన్ చేయడం ఇంకా ఇంపార్టెంట్. ఈ మధ్య అందరికీ చక్కగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఏ పార్టీలోనైనా ఉండాలి అనేది బాగా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకోసం బాగా టైం కూడా స్పెండ్ చేస్తున్నారు. అయితే రకరకాల హెయిర్ స్టైల్స్ ప్లాన్ చేస్తుంటాం, బట్ పార్టీషన్ లో కాస్త కాస్త కూడా కాదు, ఒక 3-4 గ్రే హెయిర్ కనబడింది అనుకోండి, అంతే సంగతులు, అప్పుడే ఏజ్ అయిపోతుంది. ఇట్లాంటి సెటైర్లన్నీ సరదాగే కానీ కాస్త కాన్ఫిడెన్స్ లెవెల్ ని తగ్గించేస్తుంటాయి. కాబట్టి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా గ్రే హెయిర్ ఒకవేళ కనుక విటమిన్ లోపం కానీ ఇంకితర ఏదైనా కారణాలు, హెరిడేటరీ ఇట్లా ఉన్న వాళ్ళలో కూడా చిన్న వయసులో కూడా గ్రే హెయిర్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు అస్సలు వర్రీ అవ్వద్దు. జస్ట్ ఈ వీడియో చూసి ఈ చిట్కా ఫాలో అవ్వండి అంటున్నారు ప్రముఖ బ్యూటిషనిస్ట్ కేతా శోభా గారు. సో శోభా గారిని అడిగి తెలుసుకుందాం ఈ చిట్కా ఎట్లా వర్కౌట్ అవుతుంది, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి అని. హాయ్ అండి శోభా గారు. హాయ్ లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ చాలా మంది కూడా మీ వల్ల బాగుంటున్నారు, అందంగా ఆరోగ్యంగా కూడా. థ్యాంక్ యూ అండి. ఎస్, చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే ఒక 2-3 కామెంట్స్ కూడా వచ్చాయి. మనం ప్రీవియస్ చేసిన చాలా వీడియోస్ లో మేము ఫాలో అవుతున్నామండి. 100% మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఇది. అయితే డై వేయటానికి చిన్న ఏజ్ మా పిల్లలకి, కానీ వాళ్ళ అమ్మమ్మ తాత సంథింగ్ ఏదో చెప్పారు, ఎక్కువగా గ్రే హెయిర్ వస్తుంది, వాళ్ళకి ఏం కలరింగ్ వేస్తాము, ఏమైనా ఉంటే చెప్పండి చిట్కా అని. ఏం చెప్తారు? తప్పకుండా. జనరల్ గా డైస్ అనేవి అమోనియాతోనే ఉంటాయి, అంతో ఇంతో అమోనియా లేకుండా బ్లాక్ కలర్ రాదు. సో మన ఆర్టిఫిషియల్ గా అది న్యాచురల్ గా ఉన్నట్టుగా, ఆర్టిఫిషియల్ అంటే మనకి ఆర్టిఫిషియల్ కాకుండా అమోనియా లేకుండా ఆర్టిఫిషియల్ గా అంటే అది న్యాచురల్ గా మనకు అంటే ఇంట్లో ఉండే వస్తువులతోనే ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. సో ఇది చెప్పబోయేది చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా అందరికీ ఉపయోగపడుతుంది. సో ఎవ్రీ టైం నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అన్ని వెంటనే అమోనియా ఉన్నట్టంత బ్లాక్ అనేది వెంటనే రాదు, లాంగ్ రన్ లో వస్తూ ఉంటది. అంటే సేఫ్ జోన్, మీరు తినే ఐటమ్స్ ఏ ఉంటాయి జనరల్ గా నేను చెప్పే వాటిలో సేఫ్ జోన్ లో ఉంటారన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆమ్లా పౌడర్. ఆమ్లా పౌడర్ అనేది మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. సో దానికన్నా ద బెస్ట్ ఏంటి అంటే, సీజనల్ టైంలో ఉసిరికాయలు ఉంటాయి, పెద్ద ఉసిరికాయలు, రాసి ఉసిరికాయలు. ఆ ఉసిరికాయలు తీసుకుని ఎండబెట్టుకోండి. ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుంటే దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా బాగుంటుంది, చాలా బాగుంటుంది కదా. సో ఆమ్లా పౌడర్ అంటే మనం మార్కెట్ లో అవైలబుల్ ఉంటుంది, తీసుకుంటాం. నేచురల్ గా నేను చెప్పిన ఉసిరికాయ పౌడర్ ఏంటంటే 100-200% వర్కింగ్. శోభా గారు, ఇప్పుడు గ్రే హెయిర్ అన్నప్పటికీ వైట్ హెయిర్ వచ్చేసింది అన్నప్పటికీ 40s 50s లో రాకుండా ఏమవుతుంది, మనం ఏజ్ పెరుగుతున్న కొద్ది అనుకోవచ్చు. కానీ స్టూడెంట్స్ లో చూస్తాం, స్కూల్ కి వెళ్ళి పిల్లల్లో కూడా గ్రే హెయిర్ చూస్తాం. అదేంటంటే అది ఒక లోపంగా చూస్తారు ఎవరు చూసినా. ఎందుకు వస్తుంది అంటారు? ఎక్కువ విటమిన్ డెఫిషియన్సీ ఉంటుందండి. ఆటోమేటిక్ గా విటమిన్ డెఫిషియన్సీ అంటే ఖచ్చితంగా వస్తుందండి. హెరిడిటరీ వస్తుంది. కొంతమంది చూడండి, పిల్లలు పెద్దవాళ్ళ అమ్మమ్మలకి ఇప్పుడు మ్యారేజ్ అవ్వపోయి అమ్మాయిలు కూడా వస్తూ ఉంటారు, వైట్ హెయిర్ ఉంటది వాళ్ళకి. పెళ్లి సెటిల్ అయిందని వచ్చేసరికి వైట్ హెయిర్ ఉంటది, వాళ్ళకి హెన్నా పెట్టి హెన్నా తర్వాత ఇలాంటివి పెడుతూ ఉంటారు. తప్పదు, బాగుంటుంది, ఫొటోస్ లో ఉంటది కాబట్టి. సో విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా ఉంటది, అలానే మనకి హెరిడిటరీ ఉన్నా ఉంటది అన్నమాట. సో మనం ఏంటంటే కరివేపాకుని మనం అవాయిడ్ చేస్తూ ఉంటాము. తినే ఫుడ్ లో కరివేపాకుని ఖచ్చితంగా యాడ్ చేయండి, అది మస్ట్. ఇంటేక్, మన ఎక్స్టర్నల్ చాలా రకాల ప్యాక్స్ వేసుకుంటాము, ఇంటేక్ సంగతి చెప్తున్నా. కరివేపాకుని జనరల్ గా తినరు, మళ్ళా పక్కన పాడిస్తూ ఉంటారు. మీరేం చేస్తారంటే చక్కగా దాన్ని ఫ్రై చేసో లేకపోతే పౌడర్ చేసో ప్రతి కూరల్లోనే మిక్స్ చేసేసేయండి. పిల్లలకి అసలు తెలియదు కదా, లేదా పౌడర్ రూపంలో చేయండి, చక్కగా తినేస్తారు పిల్లలు. చెప్పినట్టు కరివేపాకు అంటే అది వేస్ట్ మెటీరియల్, కరెక్ట్, కూరల్లో అనుకుంటారు పిల్లలు. సో అదేంటంటే చిన్నప్పటి నుంచి కరివేపాకు తినిపించే అలవాటు ఈ విధంగా ఉన్నట్లయితే కొంత ఏజ్ వచ్చే వరకు మాత్రం వాళ్ళకి వైట్ హెయిర్ తొందరగా రాదు. అంటే వచ్చిన తర్వాత బాధపడే బదులు రాకుండానే కొంచెం కేర్ తీసుకుంటే బెటర్ కదా. అందులో హెరిడిటరీ ఉన్న వాళ్ళు అనుకోండి, ఆటోమేటికల్ ఫ్యూచర్ లో వస్తుంది వీళ్ళకి అనే భయం ఉన్నప్పుడు ముందు నుంచే కరివేపాకుని ప్రతి కర్రీలో ఏదో ఒక రూపంలో యాడ్ చేయండి, పచ్చళ్ళ రూపంలో యాడ్ చేయండి. చక్క వైట్ హెయిర్ అనేది రాకుండా కొంచెం కంట్రోల్ అవుతుంది, మరీ రాదని చెప్పను, ఎర్లీ స్టేజ్ లో రాకుండా ఉంటుంది. మన ఈ ప్యాక్ లో ఆమ్లా కోసం చెప్పారు, నెక్స్ట్ ఇంకొక పౌడర్ కూడా భృంగ్రాజ్, ఇంకొక పౌడర్ భృంగ్రాజ్. ఇది గుంట కలవరాకు. నేను చెప్పేది ఎప్పుడు న్యాచురల్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ వస్తుంది, ఓకే, డ్రై పౌడర్స్ కొంచెం తక్కువ ఎఫెక్ట్ వస్తాయి. సో ఈ గుంట కలవరాకు కానీ మీకు దొరికినట్లయితే హ్యాపీగా పచ్చి తీసుకోండి. గుంట కలవరాకు ఆకుకూరలు అమ్మే చోట ఉంటుంది,
ఓకే, భృంగరాజ్ దాన్నే ఇంగ్లీష్ లో భృంగరాజ్ అంటారు. ఈ గుంట కలవర ఆకుని దొరికినట్లయితే పచ్చిది మిక్సీ చేసి చక్కగా దాని జ్యూస్ తీయండి. తీస్తే మీకు అది కలరు గ్రీన్ రాదు, బ్లాక్ వస్తుంది. కాసేపు అలా పక్కన పెడితే బ్లాకిష్ కలర్ అయిపోద్ది. సార్ నెక్స్ట్ వీడియోలో మనం అది ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా భృంగరాజ్ లీఫ్ తెచ్చి మరీ చూపిస్తాను మీకు. ఓకే, బ్లాక్ కలర్ వస్తుంది, ఆటోమేటిక్ గా తెలిసిపోదు మనం పట్టుకుంటేనే బ్లాక్. చేతి కంటే బ్లాక్ హెయిర్ కి వస్తే ఖచ్చితంగా వస్తుంది అసలు మీకు. సో అదేంటంటే భృంగరాజ్ అనేది న్యాచురల్ ఎప్పుడైనా. ఇప్పుడు ఆమ్లా ఎలా న్యాచురల్ అని చెప్పానో ఇది కూడా దగ్గర పెట్టుకుంటే సూపర్ అసలు. ఓకే, సూపర్. సో అదైతే ఇంకా బాగుండేది, పౌడర్స్ బేస్ కాకుండా న్యాచురల్ ఇంకా బాగుంటాయి. ఓకే, అదేంటంటే మిక్సీ జార్ చేసేసేయండి. మిక్సీ జార్ చేసేస్తే మీకు మంచి జ్యూస్ వస్తుంది. ఫిల్టర్ చేస్తే ఆ జ్యూస్ వస్తుంది. అందులో మీరు ప్రిపేర్ చేసుకున్న ఆమ్లా పౌడర్, తర్వాత కర్డ్, తర్వాత వచ్చేసి మనకి కాఫీ పౌడర్. హెయిర్ కదండి, హెయిర్ కాఫీ పౌడర్ ఎందుకు? ఎక్సలెంట్. కాఫీ పౌడర్ ఏంటంటే అందులో మనకి బ్రౌన్ కలర్ పౌడర్ ఉంటుంది కదా. ఇప్పుడు జనరల్ గా బార్గండీ కలర్స్ అవన్నీ వేసుకుంటున్నారు, స్టైలిష్ కావాలని వేసుకుంటున్నారు. ఈ కాఫీ పౌడర్ ఇందులో మిక్స్ అయినప్పుడు హెన్నా ఏ కలర్ లో ఉంటుంది? కాఫీ పౌడర్ కలర్ లో ఉంటుంది ఆఫ్టర్ వాష్. సో ఇది కూడా కాఫీ పౌడర్ చక్కగా పట్టేసి ఉంటుంది. మనం చెప్పుకుంటూ ఉంటాం, స్కిన్ కేర్ లో కూడా చెప్తూ ఉంటాం ఇన్ డెప్త్ కి వెళ్తుంది అనేసి. ఇది కూడా కాఫీ పౌడర్ హెయిర్ కి అప్లై చేస్తే అది కూడా ఇన్ డెప్త్ కి వెళ్ళి హెయిర్ చక్కగా పట్టి ఉంటుంది. లాంగ్ రన్ లో కూడా పట్టి ఉంటుంది, మనం వేసిన కలర్స్ పట్టి ఉంటాయి అన్నమాట జనరల్ గా. సో అందుకనే కంపల్సరీ కాఫీ పొడి యాడ్ చేస్తున్నాం. సో ఈ కాఫీ పొడి లేదు అనుకోండి, ఐరన్ కంటైనర్ ఇనప కళాయి తీసుకుని ముందు రోజు నైట్ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇనప కళాయిలు ఎక్కడ కొనుక్కుంటున్నారు అందరూ, దానికోసం ఆగిపోతారు. ఓ ఐరన్ కంటైనర్ లేదు కదా అని ఆగిపోతారు. ఆగిపోకుండా ఇప్పుడు మన హెయిర్ రిక్వైర్మెంట్, వైట్ హెయిర్ ఎంత ఉంది, సో కొంతమందికి షార్ట్ ఉండొచ్చు, లాంగ్ ఉండొచ్చు. నేను నార్మల్ క్వాంటిటీ అంటే నార్మల్ హెయిర్ వాళ్ళకి చెప్తున్నాను. ఆమ్లా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, జస్ట్ నార్మల్ క్వాంటిటీ చెప్తున్నాను. యాడ్ చేద్దాం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆమ్లా పౌడర్. మనం ఎవరి మీద అప్లై చేయట్లేదు కాబట్టి జస్ట్ ఇలా చెప్తున్నా, మీకు చెప్పడం. మీ రిక్వైర్మెంట్ బట్టి మీ క్వాంటిటీ మీరు పెంచుకోండి. ఈక్వల్ మాట, ఆమ్లా పౌడర్ అండ్ భృంగరాజ్ పౌడర్ కూడా ఈక్వల్. ఓకే, గుంట కలవరాకంటే ఇదే. ఓకే, దీని పౌడర్ మాట అది సేమ్ టు సేమ్, ఇంచుమించు సేమ్ కలర్ లో ఉన్నాయి కూడా. ఈ రెండు మిక్స్ చేసుకున్నాం. మిక్స్ చేసుకున్న తర్వాత పెరుగు యాడ్ చేస్తున్నాం. పెరుగు ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే డ్రై పౌడర్స్ ఎప్పుడు హెయిర్ ని డ్రై చేస్తాయి, హెయిర్ లో ఉన్న మాయిశ్చర్ తీసేస్తాయి. వర్కింగ్ అయితే బాగుంటది, కాకపోతే హెయిర్ లో ఉన్న మాయిశ్చర్ తీసేస్తుంది. సో హెయిర్ లో మాయిశ్చర్ తగ్గిపోకుండా మనం పెరుగు ద్వారా అందిస్తున్నాం. ఇలా చక్కగా మనం మిక్స్ చేసేసుకుంటాం. ఇదే నేచురల్ అయితే నేను చెప్పింది ఎలా ఉంటుంది చూస్తారా. కొంతమంది పెరుగు ఇష్టపడకపోతే రీప్లేస్, పెరుగు ఇష్టపడకపోతే ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా, ఫ్లాక్స్ సీడ్స్ లో కూడా మనకి దాని తాలూకా జ్యూస్ ఉంటుంది అన్నమాట, అదైనా పెట్టుకోవచ్చు. కానీ పెరుగు అనేది వర్కింగ్ ఎప్పటి నుంచో తెలిసిందే కాబట్టి పెరుగు వర్కింగ్, లేదంటే మనకి ఎగ్ వైట్ వేసుకోవచ్చు. ఓకే ఓకే, ఈ విధంగా మనం పేస్ట్ ప్రిపేర్, డ్రైనెస్ ని కంట్రోల్ చేయడానికి మనం ఇది మిక్స్ పెరుగు మస్ట్ వేసుకోవాలన్నమాట కంపల్సరీ. డ్రై పౌడర్స్ అంటే ఈవెన్ హెన్నా ఆల్సో డ్రై పౌడర్స్. డ్రై పౌడర్స్ ని మనకి ఖచ్చితంగా హెయిర్ ని డ్రై చేస్తాయి. దానికి సాఫ్ట్ అవ్వాలి అంటే మనం ఈ విధంగా చేసుకుంటాం. ఇది మనకి జనరల్ గా ఈ 3 ఇవే కలుపుకున్నాం అన్నమాట. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే కలిపాం. సో ఇది ఏం చెప్పుకున్నాం మనం, ముందు రోజు నైట్ ఐరన్ కంటైనర్ లో మిక్స్ చేసుకోవాలని చెప్పుకున్నాం కదా. సో ఐరన్ కంటైనర్ లేదు మన దగ్గర, ఇప్పుడు ముందు రోజు ఇలాగే మిక్స్ చేసుకున్నాం. అప్పుడు ఏం చేస్తామంటే కాఫీ పౌడర్ అందులో యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ కలర్ కి మనం కాఫీ పౌడర్ కలిపిన తర్వాత చూడండి ఎలా ఉంటుందో, చాలా చేంజ్ అయితే పౌడర్ కూడా మనం ఎప్పుడు ఇది మిక్స్ చేసుకుంటున్నాం అప్పుడే. ఇప్పుడు చూడండి మీకు అలా చేంజ్ అయిపోద్ది, కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇది కూడా 1 ప్యాకెట్ అనే కాదు, మీ హెయిర్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట. ఇది కూడా నైట్ ఇలా కలిపేసి పెట్టుకుంటే మార్నింగ్ కి చక్కటి మీకు బ్రౌన్ కలర్ లేదంటే ఇంచుమించు బ్లాక్ కలర్ పేస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ముందు రోజు నైట్ ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత అది మార్నింగ్ ఎలా ఉంటుందంటే ఇంచుమించు డార్కిష్ బ్రౌన్ కలర్ ప్యాక్. ఓకే, హెయిర్ రిక్వైర్మెంట్ బట్టి సరిపోతుంది అన్నమాట. ఇది చాలా ఎపిసోడ్ లో మనం చెప్పుకున్నాము. ఎలా అంటే వైట్ హెయిర్ కి ఎప్పుడు ప్యాక్ అంటే లైక్ హెన్నా టైప్ ప్యాక్ అప్లై చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయిల్ మాత్రం అప్లై చేయకండి.
ఆ జిడ్డుకి పట్టదు. జనరల్ గా అందరు హెన్నా పెట్టుకున్నప్పుడు మన హెయిర్ డ్రై అయిపోద్దని చెప్పేసి ఆయిల్ పెడతారు. ఇప్పుడు ఇంకొక డౌట్ ఉంటుందండి, ఇది మనం గ్రే హెయిర్ ఫోకస్ చేస్తూ చేసాం కాబట్టి హెయిర్ మొత్తానికి అప్లై చేయాలా, గ్రే హెయిర్ ఉన్న చోట మాత్రమే చేస్తే సరిపోతుందా? హెయిర్ మొత్తానికి అప్లై చేయాలి. ఇది ఒక కలర్ లో వస్తుంది, హెయిర్ వేరే కలర్ లో ఉంటుంది. అందుకే హెయిర్ మొత్తానికి అప్లై చేస్తే అంత ఈవెన్ గా ఉంటుంది. అక్కడక్కడ మాత్రం చేయకండి, అంత ఈవెన్ గా. అందుకే మీ హెయిర్ కి సంబంధించి మీకు ఎంత క్వాంటిటీ రిక్వైర్మెంటో అంత మిక్స్ చేసుకోమని చెప్పాలి. ఓకే, అందుకే కంపల్సరీ ఆయిల్ లేకుండా మాత్రం చూసుకోండి. ఆయిల్ ఉన్నది అంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం ప్యాక్ వేసిన టైం ఎక్కువ పట్టేస్తుంది. మనం జనరల్ గా ఇప్పుడు ఫేస్ కావచ్చు, హెయిర్ కావచ్చు, టైం చెప్తాం. దీనికి కూడా మనం ఇవ్వాల్సిన టైం 45 మినిట్స్. జనరల్ గా మన స్కిన్ కి అయితే మనం 15 to 20 మినిట్స్ అని చాలా ఎపిసోడ్ లో చెప్పుకున్నాం. హెయిర్ కి మాత్రం 45 మినిట్స్ అట్లీస్ట్ విడిచిపెట్టాలి అబ్జార్బెన్సీ టైం. సో ఆయిల్ పెట్టుకుని మనం సపోజ్ చేసాం అనుకోండి, టైం ఇంకా పెరిగిపోద్దాం. సో 45 మినిట్స్ ప్లేస్ లో 1 hour 1.5 hours వెళ్ళిపోతుంది. అది టైం వేస్ట్ కదా. సో అందుకే వితౌట్ ఆయిల్ ఇలాంటి ప్యాక్ పెట్టుకోండి హ్యాపీగా. జనరల్ గా అందరూ అంటూ ఉంటారు కదా, హెన్నా డ్రై చేస్తుంది అందుకే ఆయిల్ పెట్టుకుంటామని. నార్మల్ గా హెన్నా పెట్టుకున్నప్పుడు ఆయిల్ పెట్టుకోండి, ఓకే, నో ప్రాబ్లం, డ్రై అవ్వదు. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు మాత్రం వితౌట్ ఆయిల్ ఈ ప్యాక్ పెట్టుకోండి. ఓకే, 3 ingredients, 45 minutes అండ్ 3 benefits. ఎందుకంటే గ్రే హెయిర్ కంట్రోల్ అవుతుంది, మాయిశ్చరైజ్ ఇస్తుంది కాబట్టి చక్కగా సిల్కీగా స్మూత్ గా కూడా హెయిర్ ఉంటుంది, అండ్ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయిపోతుంది ఖచ్చితంగా. అంతే కదా, ఇది కూడా ఒక హెర్బ్ కదా. ఇవి రెండు కూడా హెర్బల్సే కాబట్టి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండు కూడా హెన్నాలో ఉన్న ఇంగ్రీడియంట్సే. ఈ మూడు కూడా, ఇది కూడా మనం మాయిశ్చర్ కి వాడతాం కదా. సో 3 హెన్నా ఇంగ్రీడియంట్స్ కాబట్టి చక్కగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, నెక్స్ట్ రీగ్రోత్ వస్తుంది, సాఫ్ట్ అవుతుంది, గ్రే హెయిర్ పోతుంది. దీని బెనిఫిట్ అదే కదా. గ్రే హెయిర్ రాకుండా కూడా ఉంటుంది. వచ్చే వాళ్ళ వేసుకోవచ్చు అని డౌట్ ఉండొచ్చు, నాకు ఇంకా ఏం రాలేదు కదా అని. నేను చెప్పే టిప్ ఏంటంటే, మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఎర్లీ స్టేజ్ లో గానీ వైట్ హెయిర్ ఉన్నట్టు అనిపించింది అంటే ప్రికాషనరీగా మీరు ముందే ఈ ప్యాక్ వేసుకోండి. హ్యాపీగా ముందు వేసుకుంటే ప్రివెంట్ మాట ఇంకా తొందరగా రాకుండా ఉంటుంది. కరివేపాకు కూడా నేను చెప్పినట్టు కొంచెం కర్రీస్ లో యాడ్ చేసుకున్నట్టయితే ఎర్లీ స్టేజ్ లో రాకుండా ఉండి హ్యాపీగా ఫీల్ అవుతారు. Thank you so much, ma'am. Thank you.